హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు థింక్ స్టడీ పీడియా ఛానల్. ఈరోజు మనము ఆర్బీఐ నిజంగా బ్యాంక్స్కి ఎల్సీఆర్ నామ్స్ని టైప్ చేసిందా తెలుసుకుందాం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏమో తెలుసుకుందాం. మనం ఓల్డెన్ డేస్లో మనకి డబ్బులు కావాలంటే బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి మనము విత్డ్రావల్ స్లిప్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ విత్డ్రా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు టెక్నాలజీ చేంజ్ అవ్వడం వల్ల మనము ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కానీ యూపీఐ యూజ్ చేసి ఇలా రకరకాల డిజిటల్ ఛానల్స్ ద్వారా మనము అమౌంట్ అనేది విత్డ్రా చేస్తున్నాము. ఇప్పుడు ఈ డిజిటల్ ఛానల్స్ ద్వారా మనము అమౌంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చాలా ఫాస్ట్గా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం లేదా విత్డ్రా చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఏలో మీకు అకౌంట్లో 1 lakh రూపీస్ ఉంది, బ్యాంక్ బిలో మీ ఫ్రెండ్కి అకౌంట్ ఉంది, మీ ఫ్రెండ్కి 1 lakh పంపిస్తున్నారు. అలాగే బ్యాంక్ ఏలో మీలాగా చాలామంది డబ్బులు విత్డ్రా చేసి ఒకటేసారి డబ్బులు విత్డ్రా చేస్తే అప్పుడు అందరి రిక్వెస్ట్లు అనేది హ్యాండిల్ చేయలేదు, అంతమందికి డబ్బులు ఇవ్వలేదు, అప్పుడు బ్యాంక్ అనేది దివాలా తీస్తుంది. అందుకే ఈ సిచ్యువేషన్ని ఉద్దేశిస్తూ బ్యాంకు ఆర్బీఐ అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మనీ ఇన్ డిజిటల్ అకౌంట్స్ ఈస్ టర్మ్డ్ యాజ్ హాట్ మనీ విత్ హయ్యర్ ఫ్లైట్ రిస్క్ అనమాట. అంటే మీరు బ్యాంక్ ఏ నుంచి బ్యాంక్ బికి పంపించారు, అలాగే బ్యాంక్ బిలో ఉన్న మీ ఫ్రెండ్ బ్యాంక్ సికి పంపించచ్చు, అలాగే సి టు డి అలా ఈజీగా మూవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ ఆన్లైన్ వల్ల టెక్నాలజీ వల్ల ఈజీగా మనీ అనేది మూవ్ అవుతుంది అనమాట. అందుకే దీనికి హయ్యర్ ఫ్లైట్ రిస్క్ ఉందని చెప్తాం అనమాట. అందుకే ఇక్కడ బటర్ఫ్లైతో కంపేర్ చేసాము. లాస్ట్ ఇయర్ మనకి అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ క్రైసిస్ వచ్చిందనమాట. ఆ బ్యాంక్ ఎలా వచ్చిందంటే సిలికాన్ వ్యాలీ బ్యాంక్కి ఒకటేసారి మల్టిపుల్ విత్డ్రావల్ రిక్వెస్ట్ చాలా వచ్చాయి అనమాట. అది అన్నిటిని హ్యాండిల్ చేయలేక బ్యాంకు దివాలా తీస్తుంది. ఇలాంటి సిచ్యువేషనే ఇండియాలో రిపీట్ కాకూడదని ఆర్బీఐ యాజ్ ఏ ప్రివెంటివ్ మెజర్గా ఈ కొత్త ఎల్సీఆర్ నామ్స్ని తీసుకొచ్చిందనమాట. లిక్విడిటీ కవరేజ్ రేషియో. It is a ratio of high quality liquid assets divided by net cash outflow over the next 30 days. High quality liquid assets అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ క్యాష్ కానీ. హై క్వాలిటీ అంటే దీనిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎవరు దివాలా తీయరు అనమాట, మన డబ్బులు మనకు వస్తాయి. లిక్విడ్ అని ఎందుకన్నామంటే ఈజీగా ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మేసి క్యాష్ రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఏ ఉంది, బ్యాంక్ ఏకి నెక్స్ట్ 30 డేస్లో ఇన్ఫ్లో వచ్చేసి క్యాష్ ఇన్ఫ్లో 30 crores వచ్చింది అనుకుందాం, అలాగే అవుట్ఫ్లో వచ్చేసి 50 crores వచ్చింది అనుకుందాం. అంటే నెక్స్ట్ నెట్ అవుట్ఫ్లో ఎంత 20 crores కదా. అంటే నెక్స్ట్ 30 డేస్లో బ్యాంక్ ఏకి 20 crores అవసరం ఉంటుంది. అందుకే బ్యాంక్ ఏ అనేది 20 crores హై క్వాలిటీ లిక్విడ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడు రెండింటి రేషియో తీసుకుంటే మనకి ఎంత వస్తుంది, 100%, అంటే 100% వస్తుంది అనమాట. అంటే ఆర్బీఐ రూల్ ప్రకారము లిక్విడిటీ కవరేజ్ రేషియో అట్లీస్ట్ 100% ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. ఈ నెక్స్ట్ కొత్త ఎల్సీఆర్ నామ్స్ ఏమో తెలుసుకుందాం. ఇది డ్రాఫ్ట్ సర్క్యులర్ అనమాట, అంటే ఇంకా ఫైనల్ కాలేదు. దీన్ని 1st April 2025 నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. ఫస్ట్ ఇక్కడ రన్ ఆఫ్ అంటే ఏమో తెలుసుకుందాం. రన్ ఆఫ్ అంటే ఇప్పుడు బ్యాంక్లో ఇండివిజువల్స్కి బిజినెస్కి డిపాజిట్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఆ అకౌంట్ నుంచి వాళ్ళు ఎప్పుడు ఎంత విత్డ్రా చేస్తారో బ్యాంక్స్కి తెలియదు కదా, అవి యాంటిసిపేట్ చేయలేవు కదా, దీన్ని రన్ ఆఫ్ అంటారు. అన్యాంటిసిపేటెడ్ విత్డ్రావల్ బై ఇండివిజువల్స్ అండ్ బిజినెస్ పీపుల్ ఈజ్ కాల్డ్ ఎస్ రన్ ఆఫ్. నెక్స్ట్ ఇక్కడ 2 types ఆఫ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఒకటి స్టేబుల్ డిపాజిట్స్, ఇంకొకటి లెస్ స్టేబుల్ డిపాజిట్స్. స్టేబుల్ డిపాజిట్స్ అంటే పేరులోనే ఉంది. స్టేబుల్ డిపాజిట్స్ అంటే ఇక్కడ ఈ డిపాజిట్ అకౌంట్ నుంచి ఎక్కువ మనీ విత్డ్రా చేయరు, అంటే ఫ్రీక్వెంట్గా విత్డ్రా చేయరు అనమాట. స్టేబిలిటీ ఉంటుంది కాబట్టి, రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి దీని మీద రన్ ఆఫ్ ఫ్యాక్టర్ ఆర్బీఐ 5% పెట్టింది అనమాట. నెక్స్ట్ లెస్ స్టేబుల్ డిపాజిట్స్. లెస్ స్టేబుల్ అంటే స్టెబిలిటీ తక్కువ ఉంటుంది, ఎక్కువ ఈ అకౌంట్ నుంచి విత్డ్రావల్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్రీక్వెంట్గా విత్డ్రా చేస్తుంటారు. అందుకే బ్యాంక్స్ దీని మీద డిపెండ్ కావన్నమాట. రిస్క్ ఎక్కువ కాబట్టి రిస్క్ రన్ ఆఫ్ ఫ్యాక్టర్ కూడా 10% పెట్టింది ఆర్బీఐ. కానీ ఈ కొత్త రూల్స్ ప్రకారము రన్ ఆఫ్ ఫ్యాక్టర్ని 5% పెంచింది. ఇప్పుడు స్టేబుల్ డిపాజిట్స్కి 5% నుంచి 10%కి పెంచింది, లెస్ స్టేబుల్ డిపాజిట్స్కి 10 to 15% పెంచింది. సెకండ్ రూల్ వచ్చేసి వాల్యుయేషన్ ఆఫ్ గవర్నమెంట్ బాండ్స్. ఇప్పుడు ఇక్కడ బ్యాంక్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసాయని చెప్పుకున్నాం కదా. గవర్నమెంట్ ఈ సెక్యూరిటీస్ని ఇష్యూ చేసినప్పుడు దాని ఇష్యూ ప్రైస్ 100 rupees అనుకుందాం, కానీ దాని ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 95 ఉండొచ్చు. అందుకే మనము లిక్విడిటీ కవరేజ్ రేషియోని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు
ఈ గవర్నమెంట్ బాండ్స్ యొక్క వాల్యూ అనేది కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్ లిక్విడిటీ కవరేజ్ రేషియో వస్తుంది. ఈ కొత్త ఎల్సిఆర్ నామ్స్ ఓన్లీ కమర్షియల్ బ్యాంక్స్కి అప్లికబుల్, పేమెంట్ బ్యాంక్స్కి, రీజనల్ రూరల్ బ్యాంక్స్కి, లోకల్ ఏరియా బ్యాంక్స్కి అప్లికబుల్ కాదు. నెక్స్ట్ ఈ కొత్త ఎల్సిఆర్ నామ్స్ వల్ల వేటి మీద ఎఫెక్ట్ పడుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ బాండ్ మార్కెట్. ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఆర్బీఐ రన్ ఆఫ్ ఫ్యాక్టర్ని 5% పెంచింది. రన్ ఆఫ్ ఫ్యాక్టర్ అంటే డిపాజిట్స్ అవుట్ గో కదా, విత్డ్రావల్స్ కదా, అంటే క్యాష్ అవుట్ఫ్లో కదా. ఇక్కడ రన్ ఆఫ్ ఫ్యాక్టర్ పెరిగింది కాబట్టి క్యాష్ అవుట్ఫ్లో కూడా పెరగచ్చు కదా. ఇది పెరుగుతుందంటే అర్థమైంది లిక్విడిటీ కవరేజ్ రేషియో తగ్గుతుంది కదా. అంటే ఆర్బీఐ రూల్ ప్రకారం 100% ఉండాలి, ఇక్కడ తగ్గుతుందంటే 100% కంటే తక్కువ వస్తుంది. ఇది 100% మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి? బ్యాంక్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనాలి. అందుకే బ్యాంక్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంటాయి అన్నమాట. కొనడం వల్ల డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వల్ల ప్రైస్ కూడా పెరుగుతుంది. ప్రైస్ పెరగడం వల్ల ఈల్డ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే బాండ్ ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఈల్డ్ అనమాట. బాండ్ ప్రైస్ ఆర్ సెక్యూరిటీ ప్రైస్ పెరిగితే ఈల్డ్ అనేది తగ్గుతుంది. అందుకే మనకి ఈ సర్క్యులర్ రిలీజ్ అయినప్పుడు బాండ్ మార్కెట్లో 10-year గవర్నమెంట్ బాండ్ మీద ఉండే ఈల్డ్ అనేది 6.94%కి తగ్గిపోయింది. ఇది 2 yearsలో ఇదే లోయెస్ట్ అనమాట. April 22లో వచ్చిన లోయెస్టే, మళ్ళీ తర్వాత ఇప్పుడే అంత లోయెస్ట్ వచ్చింది అనమాట. నెక్స్ట్ సెకండ్ ఎఫెక్ట్ వచ్చేసి బ్యాంక్స్ యొక్క ప్రాఫిట్ మార్జిన్ మీద. ఇప్పుడు రన్ ఆఫ్ ఫ్యాక్టర్ పెంచడం వల్ల బ్యాంక్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొద్దిగా ఎక్కువ కొనుక్కోవాలి కదా. ఇంతకుముందు ఎంత అవసరం అంతే కొనాలి, కానీ ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ కొనాలి కదా. ఇప్పుడు మామూలుగా అయితే బ్యాంక్స్కి లోన్ల మీద వచ్చే వడ్డీ 13 to 14% ఉంటుంది. అలాగే గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద కొంటే బ్యాంక్స్కి వచ్చే వడ్డీ 6 to 7% ఉంటుంది అనమాట. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనడం వల్ల బ్యాంక్ యొక్క ప్రాఫిట్ మార్జిన్ తగ్గినట్టే కదా, అంటే ప్రాఫిట్ మార్జిన్ తగ్గిపోయినట్టే కదా. ఎందుకంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది లోన్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ కన్నా. నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేసి క్రెడిట్ టు డిపాజిట్ రేషియో. మనం ఈ మధ్య చూస్తున్నాం క్రెడిట్ టు డిపాజిట్ రేషియో అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే క్రెడిట్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది, డిపాజిట్ గ్రోత్ అంత ఫాస్ట్గా గ్రో అవ్వట్లేదు. కోవిడ్ తర్వాత నుంచి ఎకనామీ రికవర్ కావడం వల్ల చాలామంది కూడా లోన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే క్రెడిట్ గ్రోత్ అనేది పెరుగుతూ పోతుంది. అలాగే కోవిడ్ టైం నుంచి కూడా అందరూ బ్యాంక్స్లో నుంచి డబ్బులు విత్డ్రా చేసి అందరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. అందువల్ల కూడా బ్యాంక్స్ దగ్గర డిపాజిట్స్ తగ్గిపోయాయి. దీన్ని ఓవర్కమ్ చేయడానికి బ్యాంక్స్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాయి. అయినా కూడా డిపాజిట్స్ అంత ఫాస్ట్గా గ్రో అవ్వట్లేదు. క్రెడిట్ గ్రో అవుతున్నంత ఫాస్ట్గా డిపాజిట్స్ గ్రో అవ్వట్లేదు. అందుకే ఆర్బీఐ ఏం చెప్పింది, ఈ క్రెడిట్ టు డిపాజిట్ రేషియోని తగ్గించుకోండి అని చెప్పింది. ఇది తగ్గియాలంటే డిపాజిట్స్ అయినా పెంచాలి, లేదంటే క్రెడిట్ అయినా తగ్గించాలి. ఇప్పుడు ఇక్కడ బ్యాంక్స్ కొత్త ఎల్సీ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఎక్స్ట్రా కొనుక్కుంటున్నాయి అన్నమాట. ఇంతకుముందు అవే ఎక్స్ట్రా డబ్బుల్ని లోన్ రూపంలో లోన్స్కి ఇచ్చేది కదా. అంటే ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనడం వల్ల లోన్లు ఇచ్చేది కొద్దిగా తగ్గిపోయినట్టే కదా. న్యూమరేటర్ సి అనేది తగ్గిపోయినట్టే కదా. అంటే టోటల్గా C/D రేషియో అనేది తగ్గిందనమాట. ఈ మొత్తం మీద ఈ కొత్త ఎల్సిఆర్ నామ్స్ రావడం వల్ల ఫెడరల్ బ్యాంక్కి, IDFC బ్యాంక్కి కొంచెం నెగిటివ్. ఎందుకంటే ఇవి ఇంప్లిమెంట్ చేస్తే ఈ కొత్త రూల్స్ వాళ్ళ యొక్క ఎల్సిఆర్ అనేది 100% కన్నా తక్కువ ఉంటుందన్నమాట. మొత్తం మీద ఎల్సిఆర్ నామ్స్ వల్ల 3 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకటి, బాండ్ మార్కెట్లో ఈల్డ్ తగ్గుతుంది. అలాగే నెక్స్ట్ బ్యాంక్స్ యొక్క ప్రాఫిట్ మార్జిన్ తగ్గుతుంది. అలాగే బ్యాంక్స్ యొక్క క్రెడిట్ డిపాజిట్ రేషియో కూడా తగ్గుతుంది. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.